గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాం అనమాట. మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాము. ఇది సాటర్డే వ్లాగ్ అన్నమాట. నేను సాటర్డే ఊరు నుంచి వచ్చాను. నెక్స్ట్ డే సండే చేశాను అనమాట ఈ వ్లాగ్. ఇప్పుడు ఊరికి పోయి 10 డేస్ 10 డేస్ తర్వాత వచ్చాము కదా, అందుకే ఇల్లు అంతా క్లీన్ చేసుకొని వెజిటేబుల్స్ ఏం లేకోకుండా ఉంటే అన్ని తీసుకొని వచ్చి సర్దుకుంటున్నాను అనమాట. ఏమీ లేకోకుండా ఫ్రిడ్జ్ ఒకటి బాగా నీట్గా క్లీన్ చేసి పెట్టారు మా ఇంట్లో వాళ్ళు. ఇంకా కొంచెం కొంచెం క్లీన్ చేసింది లేదు, అది నేను క్లీన్ చేసుకొని అన్నీ సర్దుకుంటాను అనమాట. వెజిటేబుల్స్ అన్నీ తెచ్చి అన్నీ క్లీన్ చేసేసుకొని బాక్సుల్లో పెట్టేసి సర్దుకుంటాను. ఇంట్లో లేకపోతే చాలా మంది కష్టం కదా గైస్. మనం ఎక్కడైనా ఊరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకోవడం అంటే అది పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు క్లీన్ చేస్తా అంటేనే ఏదో రకంగా అనిపిస్తుంది మనకు. ఏదో ఇంకా చేయాలి 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 అని. ఇప్పుడు ఇన్ని డేస్ తర్వాత మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేయాలంటే చాలా కష్టం కదా. సో నేను అన్ని బయటికి పోయి వెజిటేబుల్స్ అన్ని తెచ్చుకొని అన్ని క్లీన్ చేసి అన్ని సర్దుకునే పాటికి దాదాపు మధ్యాహ్నం 12 ఏమో నేను స్టార్ట్ చేశాను అనమాట ఈ వర్క్. 1:30 అయ్యింది. ఇంకా ఆ టైంలో నేను ఫుడ్ కానీ ఏం చేయలేదు పిల్లలకి. సో ఆ రోజు మా చెల్లి కూడా ఇంట్లోనే ఉండనమాట. తనకి వీక్ ఆఫ్ ఉండే ఆ రోజు. అందుకనేసి ఇంక వాళ్ళ కోసం ఏమైనా చేయాలని చెప్పి ఆ, నేను ఊరికి పోయింటే వాళ్ళు ఏది మ్యాగీ తెచ్చి పెట్టిండ్రు ఇంట్లోన, నేను లేకోకున్నప్పుడు. అది వాళ్ళు తినలేదంట, అట్లనే ఉందంట. సో అందుకనేసి ఇంకా వాళ్ళు తినలేదు కదా, అది ఎందుకు వేస్ట్ చేయడము, మ్యాగీ చేద్దామని చెప్పేసి మ్యాగీ చేసేది ఆ వీడియో చేయలేదు గాయస్. ఓన్లీ ఇది మాత్రమే తీశాను నేను. చూడండి ఎంత బాగా వచ్చిందో, చీజ్ వేసి చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది. ఇంకా అందరికి పెట్టించిన తర్వాత లాస్ట్లో పేరే మదరే కదా తినాల్సింది. ఇంకా లాస్ట్‌లో ఉండేది మనమే తినాలి కాబట్టి ఆల్మోస్ట్ అందరి ఇంట్లోనే ఇదే పరిస్థితే ఉంటుంది. అది ఫస్ట్ పిల్లలకి, హస్బెండ్స్‌కి అందరికి ఇచ్చిన తర్వాతే లాస్ట్‌లో మనం తింటాము ఉండేది. ఎంతన్నా గాననేసి ఇక్కడ ఈమె బట్టలు ఐరన్ చేస్తుందనమాట. ఇంకా నైట్ మధ్యాహ్నం ఏం చేయలేదు కదా, ఈవినింగ్ స్నాక్స్ కూడా ఏం చేయలేదు. అందుకనేసి నైట్ గొజ్జు పిసికి చేద్దామని. ఇది ఆల్మోస్ట్ పల్లెల్లో ఉండేవాళ్ళకి అందరికీ తెలిసింటుంది. రాయలసీమ సైడ్ ఉన్న వాళ్ళందరికీ తెలిసింటుంది చాలా మందికి. చాలా సింపుల్ ఇది. చింతపండు నానబెట్టుకోవడము, మళ్ళా ఆ చింతపండు నానిన తర్వాత ఎండుమిర్చి బాగా అంటే వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అందులోకేసి పిసకాలనమాట. నేను చాలా రోజుల తర్వాత చేశాను ఇది. చెయ్యంతా మండింది నాకేను. అంటే ఎప్పుడు కంటిన్యూగా చేస్తా అండి, గుండా బండి కింద రుబ్బే అట్లా వాళ్ళకి కూడా చెయ్యి మండదనమాట. ఎందుకంటే అలవాటయిపోయింటుంది వాళ్ళు చట్నీలు అన్నీ, మసాలా అన్నీ నూరి. సో ఇప్పుడు నేను చాలా రోజుల తర్వాత చేశాను. చాలా మంట అనిపించింది చెయ్యి నాకు. ఇందులో ఇది సింపుల్ గైస్, వెరీ సింపుల్. చింతపండు నానబెట్టుకొని ఒట్టిమిరపకాయలన్నీ వేసుకొని అవి 2 బాగా నలుపుకొని తర్వాత అందులోకి తెల్లగడ్డ, ఎర్రగడ్డ వేసి బాగా కలుపుకొని ఉప్పేసుకొని ఇంతే గైస్, ఇంకేం లేదు. ఇక్కడ ముద్ద కూడా చేస్తాననమాట. కాంబినేషన్ రెండిటికి సూపర్‌గా ఉంటుంది. అందుకనేసి ముద్ద ఒట్టిమిరపకాయల గుజ్జు చేశాను. పొద్దున్నే సాంబార్ చేసిందేది ఉందనమాట అది. ఎవరికో ఒకరికి అయితుంది అంతే అది. అందుకనేసి ఇంగ మిగిలిన వాళ్ళకందరికీ చేయాలి గదా అని జెప్పి నేను ఇదే చేశాను. ఇది బావుంటుంది. ఎప్పుడైనా నాకు ఇది బోరింగ్ అనిపించినప్పుడు ఇంట్లో కూరలు ఏం చేసుకోవాలిలే అన్నప్పుడు వాళ్ళందరికీ చేసినా కూడా నాకు తినాలనిపించకపోతే ఖచ్చితంగా నేను ఇదే ట్రై చేస్తాననమాట. చాలా బావుంటుంది. అందులోకి నేను వేరుశెనగ, శనగిత్తనాలు కూడా ఏపుకొని పెట్టుకున్నాననమాట. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. శనగిత్తనాలు ఏంచుకొని, నంచుకొని తింటే బావుంటుంది ముద్దలో అందులోకి. సో, నాకు చాలా ఇష్టం అనమాట. అంటే ట్రై చేస్తా ఉంటాను అప్పుడప్పుడు నేను. ఇంతే గైస్. ఈరోజు ముద్ద చేశాను గానీ, అందులో వీడియో క్లిప్పింగ్ మిస్ అయిపోయిందనమాట. ముద్ద ఏసేదుంది. అది తీసేది లేదనమాట అందులోన. ముద్ద ఈ కొంతమంది ఇందులోనే పెట్టుకొని గూడా ప్లేట్‌లో కొంచెం కొంచెం వేసుకొని గూడా చేస్తారు. నాకు ఈ ప్లేట్ పెద్దగుంది గదా అని చెప్పేసి నేను పెద్ద దాంట్లోనే చేస్తాననమాట. ఎందుకిట్లా జేయాలంటే, ఇప్పుడు మనం పిండేసుకుంటాం గదా, ఎక్కడైనా లోపల ఉండిపోవచ్చు అది. మనము బాగా నీట్‌గా కలిపేటప్పుడు దొరక్కపోవచ్చు ఆ పిండి నీట్‌గా కలవకపోవచ్చనమాట ఆ ముద్దలో. సో, అట్లాంటప్పుడు మనం ప్లేట్‌లోకేసుకొని నీట్‌గా రాదీసి ముద్ద చేస్తే అంతా కలుస్తుంది. ఒక చోట తెల్లగా, ఒక చోట అంతా రాగిపిండి అయినట్టు ఉండదనమాట. సో, గైస్, ప్లేట్ మీద ఈ ఏసుకొని నీట్‌గా వీడియో గనుక చేస్తేనే మీకు నచ్చితే బావుంటుందనేసి ప్లీజ్ నేనెప్పుడు లైక్ ప్లేట్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. అంటే ఇదే తెప్పులో ఇక్కడికి నుంచి ఈ ప్లేట్ వ్లాగ్ మీద ఎండ్ పెట్టుకొని చేయను. చేసేస్తాను అనమాట. కంప్లీట్‌గా మొత్తం అంతా థ్యాంక్ యూ ప్లేట్ సో మచ్ మీదకేసుకొని ఫర్ వాచింగ్ చిన్న గైస్. చిన్నగా మీకు ముద్దలు ఇంకా చేస్తాననమాట. ఇలాంటి మంచి మంచి అట్లా అయితే వీడియోస్ చేయను. తో ఇట్లే మళ్ళీ మీ నేనైతే ముందుకు చేసేది ముద్ద. వస్తుంటాను గైస్. మీరెట్లా చేస్తారనేది మా కూడా ఛానల్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ గైస్. చేసుకొని సపోర్ట్ చేయండి గైస్. ఇప్పుడు మనం థ్యాంక్ యూ సో చారేసుకొని మచ్ ముద్ద ఫర్ పెట్టుకొని వాచింగ్ తింటున్నాం. గైస్. నిజంగా అంటే ఎంత టేస్టీగా ఉంటుందో దాని ముందు ఆ టైంలో అది తింటే టమ్మీ ఫుల్ అయిపోయినట్టు.
చాలా బాగా హ్యాపీ అనిపిస్తుందనమాట. ఈరోజు వ్లాగ్ గూడా ఇక్కడికే ఎండ్ చేస్తున్నాను గైస్. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.